శివుని యొక్క ఆత్మలింగం గురించి రావణాసురుడు ఘోర తపస్సు ప్రారంభించాడు. ఆ తపస్సును మెచ్చినటువంటి శివుడు తన ఆత్మలింగాన్ని రావణాసురునికిస్తూ, రావణ, ఈ ఆత్మలింగం చాలా మహిమాన్వితమైంది. ఈ లింగాన్ని కాలినడకన మాత్రమే ప్రయాణం చేయాలని, భూమిపై ఎక్కడ పెడితే అక్కడ ఇరుక్కుపోతుందని, మరలా అక్కడి నుంచి తిరిగి తీయడం అసంభవమని, మరియు 3 పూట్ల సంధ్యావందనం చెయ్యాలని, నువ్వు లంకకు వెళ్ళే వరకు మధ్యలో కాలినడకనే ప్రయాణం చేయాలని, ఒకవేళ సముద్రం వస్తే ఓడను ప్రత్యేకించి కట్టించుకుని ఓడలో కూడా కింద పెట్టరాదని, ఒకవేళ ఓడలో పెడితే అక్కడే ఉండిపోతుందని రావణాసురుడికి శివుడు చెప్తూ తన ఆత్మలింగాన్ని ఇస్తాడు. నువ్వు లంకకు వెళ్ళిన తర్వాత లంకలో నీ ఇష్టమైన చోట ప్రతిష్ఠించుకోవచ్చు, ఆ తర్వాత నీకు తిరుగుండదని శివుడు రావణాసురునికి ఆత్మలింగం ఇస్తూ చెప్పాడు. సరేనని రావణాసురుడు ఆత్మలింగంతో కాలినడకన ప్రయాణం సాగించాడు. ఈ విషయం నారదుని ద్వారా తెలుసుకున్న దేవతలు కలవరపడ్డారు. వినాయకుడికి నారదుల వారు ఆత్మలింగం రావణుని దగ్గర ఉంటే ప్రమాదమని ఆత్మలింగం గురించి చెప్పగా, వినాయకుడు బాలరూపంలో గోవుల కాపరిగా బయలుదేరుతాడు. అలా ప్రయాణం సాగిస్తుండగా సాయం సంధ్యవేళ అయింది. సాయం సంధ్యవేళ రావణాసురుడు సంధ్యావందనం చేసే సమయం ఆసన్నమైందని ఎలాగాని ఎదురు చూస్తుండగా, అటుగా వినాయకుడు బాలరూపంలో గోవుల్ని కాచుకుంటూ వస్తున్నాడు. ఈ రావణాసురుడు ఆ బాలునితో, బాబు, నేను సంధ్యావందనం చేసుకుని వస్తాను, ఈ ఆత్మలింగాన్ని నీ వచ్చేటంత వరకు పట్టుకోమని అడిగాడు. దానికి వినాయకుడు, నేను ఈ లింగాన్ని ఎక్కువసేపు మోయలేను, 3 సార్లు రావణ 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 అని పిలుస్తాను, 3 సార్లు పిలిచే లోపల నువ్వు రాలేకపోతే ఈ లింగాన్ని ఇక్కడే వదిలిపెడతాను అని చెప్పాడు. అలాగేనని రావణాసురుడు సంధ్యావందనం చేయడానికి సముద్రంలోకి వెళ్ళాడు. ఈలోగా వినాయకుడు రావణ 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 అని 3వసారి పిలవగానే సంధ్యావందనం చేసుకుంటున్న రావణాసురుడు రాలేకపోయాడు. ఈలోగా వినాయకుడు అక్కడే ఆ లింగం కింద పెట్టాడు. ఆ లింగమే ప్రతిష్ఠించిన ప్రదేశమే ఈ మహిమాన్వితమైన గోకర్ణ క్షేత్రం. పూర్వకాలంలో సోమిని అనే ఒక ఆవిడ ఉండేది. పెళ్ళైన కొద్ది రోజులకే భర్త చనిపోయాడు. భర్త పోయిన తర్వాత కొంతమంది పాపాత్ములు ఆవిడిని వ్యభిచార వృత్తిలోకి దింపారు. వారితో కలిసి మద్యం, మాంసం, వ్యభిచారం ఇలాంటి మహాపాపాలన్నీ చేసింది. పరమ నీచుణ్ణి, కిరాతకుణ్ణి పెళ్లి చేసుకుంది. క్రమక్రమంగా తాగుడు వ్యసనానికి బాగా అలవాటు పడింది. అక్కడి జనాలు ఈవిడ్ని తిట్టడం వల్ల పొమ్మండం చేత అడవిలోకి వెళ్ళిపోయి ఒక బోయవాన్ని పెళ్లి చేసుకుంది. అక్కడ మకాం పెట్టింది. ఆ గుడిసె దగ్గర తాగడానికి పాలు కోసం ఆవులు, మాంసం కోసం మేకల మందా పెట్టుకుంది. ఒక రోజున రాత్రిపూట మద్యం ఎక్కువగా తాగింది. బాగా తాగడం వలన చేత మాంసం తినాలనిపించింది. అక్కడ మేక అనుకుని ఆవు దూడని చంపేసింది. ఒక్క దెబ్బకి ఆవు దూడ తల నరికేసి, ఆవు అంబా నరిస్తే శివశివ అని కొంచెం భయపడ్డా తాగిన మైకల్లో ఆవు మాంసం చర్మం తీసి తినివేసింది. భర్త కొంతసేపు అయిన తర్వాత వచ్చి అసహించుకున్నాడు. ఇలా ఈమె చేసిన పాపాల వల్ల కొంతకాలానికి మంచం మీద ఉండి కొన్ని సంవత్సరాలు గడిపి నిస్సహాయంగా ప్రాణాలు విడిచింది. కొన్ని జన్మల తర్వాత ఒక చండాలపు స్త్రీగా మళ్ళీ జన్మనెత్తింది. పూర్వజన్మ పాపం వలన గుడ్డిదానిగా మరియు కుష్టి రోగంతో జన్మనెత్తింది. ఈ కారణం వల్ల ఇంట్లో వాళ్ళు విసుగెత్తి ఇంట్లో వాళ్ళు గెంటు వేయడం జరిగింది. గుడ్డిది మరియు కుష్టి రావడం చేత ఇతరులు కూడా ఈవిని అసహించుకునేవారు. ఒక కర్ర ఊతంతో ఒళ్ళంతా దుర్వాసనతో చీమి నుత్తురు బయటకు వస్తుండగా అందరూ అసహించుకుంటూ ఉండగా అలా కాలం గడుస్తూ ఉండేది. ఎవరైనా దానం చేద్దామని ముందుకు వెళ్ళినా ఆ వాసన తట్టుకోలేక దగ్గర కూడా వచ్చేవారు కాదు. అక్కడున్న ఆ బోయపల్లి వాళ్ళందరూ కలిసి ఒక మహాశివరాత్రి నాడు గోకర్ణ క్షేత్రం వెళ్దామని బయలుదేరారు. ఆ బోయపల్లిలో ఉండేవారు తీర్థయాత్రలకి బయలుదేరుతున్నారు. మేము గోకర్ణ క్షేత్రానికి వెళ్తున్నాం, శివరాత్రి పర్వదినాన గోకర్ణం వెళ్తున్నాం. ఆ మాట ఆ గుడ్డిదానికి వినబడింది. వారితో వస్తే వాళ్ళని రానివ్వరు కనుక గుడ్డివారికి వినికిడి శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు నడిచి వెళ్తుండగా
ఆ కర్రపోటు సహాయంతో వాళ్ళ వెనక వెంబడించింది. మొత్తం మీద ఆ గుంపుతో కలిసి వాళ్ళు అసహించుకున్నా సరే వాళ్ళు మటుకు ఇంకా తప్పదురా అని వదిలేసి వారితో పాటు మొత్తం మీద గోకర్ణ క్షేత్రానికి, అంటే ఈ మహాబలేశ్వర క్షేత్రానికి వచ్చింది. గోకర్ణ క్షేత్రానికి గణేశుడి గుడి దాటి బయట ఉన్న శివులం దగ్గర కూర్చుంది. ఇక అక్కడి నుంచి నడవలేకపోయింది. పైగా కుష్టిది కాబట్టి ఆ గుడిలో కూడా ఎవరు రానివ్వటం లేదు. తెల్లవారితే శివరాత్రి. అలా వెళ్తున్న అక్కడ భక్తుల్ని, పాదచారుల్ని ఏదో ఒకటి దానం చేయమని అడుగుతుండేది. కానీ వాళ్ళందరూ అసహించుకునేవారు. అలా అసహించుకునే విషయంలో చేతిలో ఉన్న మారేడు పత్రాలని చేదిరించుకుంటూ విసిరాడు. ఆ విసిరిన మారేడాకులు ఆవిడ దోసిట్లో పడ్డాయి. ఏదో తినడానికి వేశాడని తడిమి చూసుకుంది ఆ చేతిలో ఉన్న మారేడు దళాలని. నా బ్రతికిలా ఉంది, చివరికి నేను అందరికీ లోకువైపోయానని నా బాధతో ఆకులని చెప్పి ఆ విసిరిన మారేడాకులు ఆ పక్కకు విసరగానే పక్కనే ఉన్నటువంటి శివలింగం మీద ఈ మారేడు దళాలు పడ్డాయి. అలా వేసిన మరుక్షణమే ఆవిడ ప్రాణాలు వదిలింది. మహాశివరాత్రి పర్వదినం కావడం చేత ఉత్తర క్షణం శివదూతలు వచ్చి ఆమెను కైలాసానికి తీసుకువెళ్ళారు. అంతటి మహిమాన్వితమైన క్షేత్రం ఈ గోకర్ణం. వినాయకుడిని దర్శించుకుని పూజించి ఆ తర్వాత గోకర్ణం ఆలయం లోపలికి వెళ్ళగానే శివుడి దర్శనం ముందు వీరభద్రుడి ఎదురుండగా సాక్షిలింగం ఉంటుంది. దాన్ని దర్శించుకున్న తర్వాత మహాబలేశ్వరుడైన గోకర్ణ లింగాన్ని సందర్శించుకోవాలి.